హాయ్ అండి. వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి హెయిర్ కేర్‌కి సంబంధించి షాంపూల్లో ఏవేవి ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేస్తే మీ హెయిర్ స్ట్రాంగ్‌గా అండ్ హెల్తీగా అండ్ సిల్కీగా ఉంటుందో ఈరోజు చూపిస్తున్నానండి. టిల్ ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే ఏమేమి యూజ్ చేయాలి, యూజ్ చేయకూడదు అనేసి మిస్ అవుతారు. ఇంగ్రీడియెంట్స్ కొంతమందికి ఏవి యూజ్ అవుతాయి, కొంతమంది ఏవి యూజ్ చేయకూడదు అనేసి కూడా చెప్తాను. టిల్ ఎండ్ వరకు వీడియోని స్కిప్ హాయ్ అండి. వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి. అండ్ ఈరోజు వచ్చేసి హెయిర్ వాష్ ఎలా చేసుకుంటాను అనేది నేను చూపిస్తున్నానండి. నా హెయిర్ అయితే ఎవ్రీ టైం నేను ఇలా చేసుకుంటాను. మీరు కావాలి అనుకుంటే ఇలా చేయటానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. హెయిర్ సిల్కీగా అండ్ స్ట్రాంగ్గా అండ్ గ్రోత్ కూడా సూపర్బ్ ఉంటుందండి. నేను ఫస్ట్ అంటే ఫ్రెష్ ఆకులే తీసుకుంటున్నానండి. మీరు కూడా మీ దగ్గర ఉంటే ఇలా ఫ్రెష్ ఆకులు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ నేనేం తీసుకుంటున్నాను అంటే గోరింటాకులండి. ఒక గుప్పెడని తీసుకోండి. గోరింటాకులు గుప్పెడని తీసుకోండి. అండ్ నెక్స్ట్ తులసి ఆకులు తీసుకున్నానండి. అవి ఒక 10 తీసుకుంటే సరిపోతుంది. ఉన్నాయి కదా అనేసి అన్నీ ఎక్కువ కూడా వేయొద్దండి. నేను చెప్పిన క్వాంటిటీ మాత్రమే వెయ్యండి. యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ చిన్నవైతేనేమో 3 మందార పూలు తీసుకోండి. అంటే 3 మందార పూలు తీసుకోండి. ఒకవేళ పెద్దవి అయితే మాత్రం 2 సరిపోతాయి. చిన్నవైతే 3 తీసుకోండి. కంపల్సరీ రెడ్ మందారమే అయి ఉండాలండి. కంపల్సరీ రెడ్ మందారం పూలే అయి ఉండాలి. అండ్ ఇంకొకటి, మందారం ఆకులు ఏవైనా తీసుకుంటే సరిపోతాయి అనుకుంటారు. బట్ అలా కాదండి. రెడ్ మందార చెట్టు అంటే ఎర్ర మందార పూ చెట్టు యొక్క ఆకులే తీసుకోండి. తెల్ల మందార ఇంకా వేరే కలర్ మందారాసు వద్దండి. ఓన్లీ మందార పువ్వు ఆకులు కానీ మందార పూలు కానీ ఓన్లీ రెడ్ మందారం ఇవే తీసుకోండి. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను ఈ విషయం. మళ్ళీ చెప్తున్నాను. రెడ్ కలర్ మందార పూలే యూజ్ చేయాలి. అండ్ రెడ్ కలర్ మందార పువ్వు చెట్టు యొక్క ఆకులే యూజ్ చేయాలి. ఇవి ఎవరు చెప్పరండి ఈ టిప్స్. మీరు కావాలి అనుకుంటే నోట్ చేసుకోవచ్చండి, మర్చిపోకుండా ఉండడానికి. అండ్ 2 తమలపాకులు తీసుకున్నానండి. నేను చిన్న తమలపాకులు కాబట్టి 2 తీసుకున్నానండి. పెద్ద తమలపాకులు ఉన్న వాళ్ళైతే 1 అయితే సరిపోతుంది. అండ్ అల్వీరా. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నేను టిప్ చెప్పేది వినండి అందరూ. అల్వీరా మొక్క నుండి ఇలా తీసుకోండి మీరు కొంచెం. అండ్ చిన్న ముక్కలు వేస్తే సరిపోతుంది. అండ్ పేలు ఉన్న వాళ్ళు అల్వీరా స్కిప్ చేసేయండి. పేలు ఉన్న వాళ్ళు అల్వీరా స్కిప్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. అండ్ అల్వీరా మాత్రం పేలు ఉన్న వాళ్ళు స్కిప్ చేయండి. అండ్ అల్వీరా యూస్ చేస్తే కొంతమందికి పేలు పడతాయండి. సో అలాంటి వాళ్ళు కూడా స్కిప్ చేయటం బెస్ట్ నేనైతే చెప్తున్నాను. అల్వీరా అందరికీ సూట్ అవ్వదండి హెయిర్కి. సో నేనైతే అన్ని ఆకులు అలా తీసుకున్నాను. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. 10 ఆకులు సరిపోతాయండి మందార ఆకులు. అండ్ అల్వీరా చిన్న ముక్క సరిపోతుంది. అండ్ ఇవ్వండి నేను తీసుకున్నాను. ఇంకా మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. అండ్ మందార పూలు అండ్ గోరింటాకు అండ్ మందార ఆకు అండ్ తమలపాకు అండ్ స్టవ్ ఆన్ చేసేసి నా హెయిర్కి అయితే 1/2 లీటర్ మీద ఇంకా కొన్ని వేసానండి వాటర్. కంపల్సరీ 1/2 లీటర్ పైనే వేసుకోండి. ఎందుకంటే కొంచెం మరుగుతాయి కదా. సో మనకి మీ హెయిర్కి ఎంత సరిపోతే అంత వేయండి. 10 ఆకులు మందార ఆకులు వేసానండి నేను. కరెక్ట్గా లెక్క పెట్టుకొని క్వాంటిటీ కూడా సరిగ్గా వేసుకోండి. అలా ఎక్కువ తక్కువ కాకుండా 10 అంటే 10 వేయండి. అండ్ ఆకులన్నీ ఇలా రెక్కలే వేయండి. వెనక మొదలు మధ్యలో కాండం అంతా తీసేసి ఓన్లీ రెక్కల వరకే వేసుకోండి వాటర్లో. అండ్ ఇవేమో తమలపాకులు రెక్కలే వేయండి. మందార పూలు మాత్రం. అండ్ తులసి ఆకు వేస్తున్నానండి. తులసి ఆకులు ఒక 10 అయితే సరిపోతాయి. ఆకులు 10 లేదంటే కాడల్లాగా తీసుకుంటే 2 వేయండి సరిపోతాయి. అండ్ గుప్పెడు
గోరింటాకులు. మీకు వీటి వల్ల ఏంటి అంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది మీ హెయిర్‌కి కూడా. అండ్ గోరింటాకు, ఇగో అల్వీరా అలా పక్కలు చెక్కులు తీసేసి అలా చిన్న 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 ముక్కలు క్యూబ్స్ లాగా చేశాను కదా! అలా చేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ మీద పెట్టేసేయండి. చిన్న ముక్కలు తీసేసుకోండి అల్వీరావి. అండ్ ఇవొచ్చేసి ఉసిరి ముక్కలండి. ఎండబెట్టిన ఉసిరి ముక్కలు. అవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి నేను ఇలా ఎండబెట్టేసుకుంటానండి. ఒక 3 వేసేసుకున్నాను. ఒకవేళ పచ్చి ఉన్నా వేసేసుకోవచ్చండి. అండ్ మెంతులు ఒక స్పూన్ వేసేసుకున్నాను. మీకు ఉసిరి ముక్కలు పచ్చివి దొరికితే మాత్రం వేసేసుకోండి. అది ఇంకా బెస్ట్. నాకు ఎప్పుడు అవైలబుల్‌లో ఉండవు కాబట్టికి నేను దొరికినప్పుడు అలా ఎండబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా కావాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకుంటాను. తింటే కూడా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా పనిచేస్తుంది ఉసిరి. అందులో సిట్రస్ బాగుంటుంది కాబట్టికి. అండ్ మనకి హెయిర్ బ్లాక్‌నెస్ కోసం వేస్తామండి. అండ్ మెంతులు కూడా బ్లాక్‌నెస్ కోసం అండ్ చుండ్రు పోవటానికి వేస్తాము. అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి అవిసె గింజలండి. ఒక స్పూన్ తీసుకోండి అవిసె గింజలు కూడా. ఇవి హెయిర్ సిల్కీనెస్‌కి బాగా యూజ్ అవుతాయి. అండ్ హెయిర్ స్ట్రాంగ్‌గా అండ్ సిల్కీగా చేస్తుందండి. సో, అందుకని అవిసె గింజలు ఒక స్పూన్ తీసుకున్నానండి. అండ్ అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. స్లిమ్‌లోనే ఉడకబెట్టేసుకోండి ఇవన్నీ. అంటే హైగా పెట్టకుండా కొంచెం స్లిమ్‌లో పెట్టేసుకొని కొంచెం చిన్నగా ఉడకనిస్తే ఏంటి అంటే మొత్తం మీకు అన్ని ఇంగ్రీడియెంట్స్ చాలా మంచిగా ఉడుకుతాయన్నమాట. సో, మీకైతే స్మెల్ కూడా చాలా మంచిగా వస్తదండి హెయిర్‌కి. అండ్ మందార ఆకు కానీ, మందార పూలు కానీ హెయిర్ బ్లాక్‌నెస్‌కి అండ్ హెయిర్ సిల్కీనెస్‌కి అండ్ హెయిర్ స్ట్రాంగ్‌కి యూజ్ అవుతాయి. అండ్ గోరింటాకు వేయటం వల్ల ఏంటి అంటే మీకు హెయిర్ కలర్ మారుతుందండి. అంటే రెడ్డిష్ కలర్‌లోకి మారుతుంది. మొత్తం ప్యూర్ బ్లాక్ అయితే అవుతుందని నేను చెప్పలేను. బట్ కొంచెం రెడ్డిష్ కలర్‌లోకి అవుతుంది. అండ్ హెయిర్ స్ట్రాంగ్ అవుతుందండి. అండ్ చాలా బాగుంటుంది. అంటే వైట్ హెయిర్ ఉన్నవి కొంచెం రెడ్డిష్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. అంతేకాని మొత్తం బ్లాక్ అయితే అవ్వదండి ఏదైనా. అండ్ చిన్న హెయిరా పెద్ద హెయిరా అని కాదండి. ఏ హెయిర్ అయినా కానీ స్ట్రాంగ్‌గా ఉండటం ఇంపార్టెంట్. అండ్ ఒక హెయిర్ కొన్ని రోజులకి ఊడిపోతుందండి. ఇట్లా ఊడిపోయిన వెంటనే మళ్ళీ ఆ ప్లేస్‌లో ఇంకా కొత్త హెయిర్ రావటం ఇంపార్టెంట్. ఇలా చేయటం వల్ల మీకు ఆ యూజ్ అవుతుందండి. అంటే హెయిర్ ఊడిపోయినా కానీ ఆ ఊడిపోయిన ప్లేస్‌లో కొత్త హెయిర్ రావటానికి అండ్ కొంచెం తెల్లబడుతుంది అనుకునే వాళ్ళు ఇలా ఎవ్రీ టైమ్ యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే మరీ అంత వైట్‌గా కాకుండా కొంచెం రెడ్డిష్ లాగా కనపడుతుంది హెయిర్ వచ్చేసి. అండ్ అవిసె గింజలు, మెంతులు ఇవి కూడా హెయిర్‌లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే పోతాయండి. అండ్ వీటితో పాటు నాకు దొరకలేదండి. కొంచెం హెయిర్‌లో చుండ్రున్నది అనుకున్న వాళ్ళు ఒక 10 వేప చిగుర్లు వేసుకోండి. వేప చిగుర్లు మాత్రమే వేయండి, ఆకులు కాదు. చిగుర్లు వేసుకోండి. ఒక 6-10 మధ్యలో ఒక కొంచెం చిగుర్లు తీసుకొని వేసుకోండి. అండ్ చుండ్రు ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. చుండ్రు లేకపోతే లీవ్ ఇట్. లేదు వేసుకుంటామన్నా వేసుకోవచ్చు, పర్లేదు. చుండ్రు రాదు ఎప్పటికీ. సో, ఒకవేళ హెడ్‌లో ఏదన్నా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే హెడ్‌లో ఏమన్నా ఉంటే కూడా అది వేపాకు వల్ల అదంతా క్లియర్ అయిపోతుందన్నమాట. ఒకవేళ పెట్టుకుంటాం మేడం వేసుకుంటామంటే వేప ఇగుర్లు వేసేసుకోండి. వేప చిగుర్లు ఉంటాయి కదా, చిన్నవి చూసి వేసుకోండి. అండ్ ఇంకొకటి అలోవెరా మాత్రం పేలు ఉన్నవాళ్ళు స్కిప్ చేసేయండి. నేను స్ట్రిక్ట్‌గా చెప్పేస్తున్నాను. పేలు ఉన్న వాళ్ళు మాత్రం అల్వీరా తీసుకోకండి. ఒకవేళ అల్వీరా యూజ్ చేయటం వల్ల ఎవరికన్నా పేలు వస్తే మాత్రం అల్వీరా యూజ్ చేయకుండా ఉండటమే బెస్ట్. హెయిర్ గ్రోత్‌కి, షైన్‌కి అండ్ సిల్కీనెస్‌కి బాగా యూజ్ అవుతుంది. ఇంత చిన్న ముక్కలేస్తే ఏం కాదు. కొంతమంది ఓన్లీ అల్వీరానే హెయిర్‌కి మొత్తం పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల పేలు వస్తున్నాయని చాలామందికి. పడితే ఓకేనండి, పడకపోతే మాత్రం అల్వీరా వల్ల పేలు వస్తాయండి. పేలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అల్వీరా పెట్టకండి.
అండ్ అంతా ఇలా బాగా ఉడకనివ్వండి. మొత్తం అలా వాటర్ అంతా ఇట్లా బాయిల్ అవుతుంది చూడండి, అలా మసలాలి మొత్తం ఆయిల్. అందుకే నేను కొంచెం, నాకు 1/2 లీటర్ సరిపోతుంది నా హెయిర్కి. 1/2 లీటర్ మీద ఇంకొంచెం వాటర్ ఎక్కువే తీసుకుంటాను, ఎందుకంటే ఇలా ఉడకటం వల్ల కొంచెం ఆవిరైపోతుంది కాబట్టికి. మనకి మన హెయిర్కి ఎంత సరిపోతుందో అంతకు మించి ఇంకా కొన్ని ఒక చిన్న గ్లాసులన్నీ ఎక్కువ వేయటానికే చూడండి వాటర్. అండ్ మొత్తం ఒకసారి ఇలా బాయిల్ అయితే ఇట్లా ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికినప్పుడు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ అల్వీరా అంటే కలబంద అండి, మళ్ళీ వేరే అనుకోకండి, నాకు అల్వీరా వచ్చేసింది. కలబంద అనమాట, కలబందకి పేలు పడతాయి అంటారు. సో కలబంద యూజ్ చేయకుండా ఉండండి, పేలు ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. అండ్ పేలు పడ్డాయి అంటే ఎక్కువ పెడితే అలా అవుతుంది. అండ్ మొత్తం ఇలా ఒక్కసారి చూసేసుకోండి, ఇలా రెడ్డిష్ అండ్ గోల్డిష్ కలర్లో ఉంటుందండి మీకు వాటర్ వచ్చేసి. అండ్ ఇందులో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంకొక ఇంగ్రీడియంట్ కలుపుతున్నానండి. నేనైతే నైటే చేసేసి పెట్టేసుకుంటానండి ఇదంతా. ఎర్లీ మార్నింగ్ కల్లా ఇదంతా ఒక్కసారి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్కి సంబంధించి మొత్తం దిగిపోతుందనమాట, ఒక నైట్ అలా ఉండటం వల్ల. సో నేనైతే ఒక రోజు ముందే ఇవన్నీ చేసుకుంటాను. నైట్ ఇలా ఉడకబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటాను, దానివల్ల ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసే ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది గంజి అండి. మనం అన్నం వండేటప్పుడు వస్తుంది కదా, అన్నం వార్చుకుంటాం కదా, వార్చుకున్నప్పుడు ఒక కప్పుడు ఒక చిన్న బౌల్డ్ గంజి తీసుకోండి. దీనివల్ల హెయిర్ చాలా సిల్కీ అవుతుంది. అండ్ హెడ్ బాత్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది, హెయిర్ సిల్కీనెస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు హెయిర్ లోపల అంటే మీకు స్టార్టింగ్ కుదుళ్ళ కాడ నుంచి ఈ గంజి వల్ల ఏంటి అంటే కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. అండ్ కుదుళ్ళ దగ్గర నుంచి హెయిర్ చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. సో అందుకని నేను గంజి యూస్ చేస్తున్నాను. కంపల్సరీ మిక్స్ చేయాల్సిందే, కంపల్సరీ ఇంగ్రీడియంట్ గంజి. మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోసేసుకొని అన్నం వండేటప్పుడు గంజి వార్చుకొని ఒక బౌల్ ఒక చిన్న కప్పుడు వేస్తే సరిపోతుంది. అలా పక్కకు పెట్టేసానండి. అండ్ నేను ఎవ్రీ టైం చెప్తాను కదా, హెడ్ బాత్ చేసేటప్పుడు కంపల్సరీ నేను హెడ్కి ఆయిల్ పెట్టుకుంటాను. 2 అవర్స్ ముందు అప్పటికప్పుడు చేసుకున్నా ఓకే అండి, లేదు నైట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసినా ఓకే. నేనైతే హెడ్ బాత్కి ముందు 2 అవర్స్ ముందు ఆయిల్ పెట్టుకుంటానని చెప్పాను కదా. ఓకే, మీరు ఆ ఇంగ్రీడియంట్స్ అన్న అలా ఉడకబెట్టేసుకొని హెడ్కి ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని 2 అవర్స్ ఉన్నా కానీ మీకు అది చల్లారుతుంది కదా కొంచెం, అందుకని అలా అయినా చేయొచ్చు. సో నేను హెయిర్కి ఏ ఆయిల్స్ యూజ్ చేసేయాలి అనేసి చెప్పాను కదా, అలా 5 ఆయిల్స్ కలిపింది వీడియో ఉందండి. ఆ వీడియోను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలా 5 ఆయిల్స్ యూజ్ చేయటం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అయిందా లేదా అనేది కూడా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకు అంటే నాకు రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు చెప్తే నాకు ఇంకొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అండ్ మోటివేషన్గా ఉంటుంది. అండ్ నేనే ఇంకా మంచి వీడియోస్ తీయటానికి ట్రై చేస్తానండి. సో నేనైతే యూజ్ చేసేవన్నీ మీకు చెప్తున్నాను. హెయిర్ ఉండటం వేరు, మెయింటైన్ చేయటం వేరండి. లాంగ్ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు, కొంచెం హెయిర్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా చేసుకుంటూ వెళ్తే హెయిర్ ఎప్పుడూ స్ట్రాంగ్గా, హెల్తీగా, షైనీగా ఉంటుందండి. అండ్ ఎవరికి హెయిర్ బాగుండాలి అని ఉండదు, కాకపోతే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే హెయిర్ని మనం చాలా బాగా చూసుకోవచ్చు. అండ్ కంపల్సరీ కోమ్ చేసుకోండి. ఒకసారి కోమ్ చేసుకుంటే మనకేంటి అంటే మసాజ్ అయినట్లు కూడా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, హెయిర్ రాసుకొని ఇలా కోమ్ చేయటం వల్ల మొత్తం ఆయిల్ మొత్తం హెయిర్కి ఫుల్గా పడుతుందన్నమాట. మనం హెయిర్ ఎంత మసాజ్ చేసుకున్నా అంత బాగా పట్టదు. సో ఒక్కసారి అలా కోమ్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే మొత్తం హెయిర్కి ఫుల్గా పట్టేస్తుందండి. అండ్ మాడ దగ్గర మాత్రం ఒక 5 మినిట్స్ అలానే అనండి, ఒక 10 అలా కొంచెం అయితే కంపల్సరీ ఊడుతుందండి హెయిర్ ఎవరికైనా. సో అందుకే చూపిస్తున్నాను, ఒక్క హెయిర్ కూడా రాలకుండా అయితే ఉండదు, కంపల్సరీ ఊడుతూనే ఉంటుంది. ఊడిన ప్లేస్లో కొత్త హెయిర్ రావటం ఇంపార్టెంట్. ఇక్కడ ఊడినట్లు కాకుండా చూడండి, నాకు చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది.
నేనైతే కంపల్సరీ నేను చాలా ఇలా చేయబట్టికే ఇన్ని రోజులు ఆ హెయిర్ని మెయింటైన్ చేయగలుగుతున్నామండి. ఎవరైనా లాంగ్ హెయిర్ ఉంది అంటే మెయింటైన్ చేయకుండా అయితే ఎవరిది అట్లా ఉండదండి. మెయింటైన్ చేస్తేనే హెయిర్ ఉంటుంది. అది షార్టా లాంగా అని కాదు, ఏ హెయిర్ వాళ్ళైనా కానీ హెల్దీ హెయిర్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. సో హెల్దీ హెయిర్ కోసం కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే అండి. అండ్ 2 అవర్స్ అలా వదిలేయండి, కంపల్సరీ 2 అవర్స్. హెడ్ బాత్కి 2 అవర్స్ ముందు హెయిర్ ఆయిల్ రాయటం వల్ల ఏంటి అంటే మీకు హెయిర్ గ్రోత్ పెరుగుతుందండి మెయిన్గా. అండ్ ఇదైతే మర్చిపోకండి, కంపల్సరీ హెయిర్ ఆయిల్ రాసుకొని హెడ్ బాత్ చేయండి. అండ్ 2 అవర్స్ కంపల్సరీ 2 అవర్స్ ఉంచేసేయండి. లేదంటే నైట్ పెట్టేసుకుంటే ఎలా అనేది నేను మొత్తం వీడియోలో పెట్టాను కదండి. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, కంపల్సరీ ఆ వీడియో చెక్ చేసుకోండి. అండ్ నేను కావాలి అంటే లింక్ ఇస్తానండి. కంపల్సరీ ఆ ఈ వీడియో చూడటం వల్ల ఏంటంటే హెయిర్ ఆయిల్ ఎలా యూస్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ హెయిర్ ఆయిల్స్ యూస్ చేయాలి, ఎలా మసాజ్ చేసుకోవాలి, అలా ప్రతి ఒక్కటి చెప్పాను. 2 అవర్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా చేయండి. అది మొత్తము గోరువెచ్చగా చేసుకొని ఇలా వడగట్టుకోండి. అండ్ నేనైతే నైట్ పెట్టేసుకున్నాను కాబట్టి, నైట్ చేసేసుకున్నా కాబట్టి గోరువెచ్చగా ఒక్కసారి హీట్ చేసేసుకున్నాను. మామూలుగా హీట్ చేసేసుకొని అట్లా వడబోసుకున్నాను. కావాలి అనుకుంటే అదంతా ఒకసారి ప్రెస్ అయినా చేసుకోవచ్చు, కలిపే అంటే అప్పటికప్పుడు రెడీ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి చేతితో హ్యాండ్తో మొత్తం ఆ పిప్పినంతా ఇట్లా పిసికేసి వడబోసుకోండి. నైట్ చేసుకున్న వాళ్ళైతే అవసరం లేదండి, ఆ ఇంగ్రీడియంట్స్ అంతా అందులోకి పడిపోతాయి కాబట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసుకుంటామంటే చేసుకోండి, మీ ఇష్టం. సో ఇలా అయిందండి మొత్తం. గోరువెచ్చగా మాత్రమే ఉండాలండి, బాగా బాయిల్ అయిన అలా చెయ్యొద్దు, గోరువెచ్చగానే ఉండాలి. అండ్ కుంకుడుగాయ రసం, కుంకుడుగాయలు వేసుకునే వాళ్ళు అలవాటు ఉంటే ఆ ఉడికే దాంట్లోనే కుంకుడుగాయలు, మీకు ఎంత కుంకుడుగాయలు కావాలో అన్ని సరిపోని వేసుకోండి. నేనైతే షాంపూ యూస్ చేస్తున్నానండి, నేను 4 తీసుకున్నానండి, నా హెయిర్కి 4 సరిపోతుంది. సో సన్సిల్క్ బ్లాక్ వాడతానండి నేను. మీరు ఏ షాంపూ కావాలనుకుంటే ఆ షాంపూ యూస్ చేసుకోండి. నేను గత 10 to 15 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి నేను సన్సిల్క్ని. సో నాకు పడింది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. మీకు ఏ షాంపూ పడితే ఆ షాంపూ యూస్ చేసుకోండి. అంటే మీరా కానీ ఇంకా వేరే ఎనదర్ ఏదైనా సరే అందులో కలిపేసుకోండి. అండ్ కుంకుడుగాయలతో పోసుకుంటామంటే వెరీ వెరీ బెస్ట్ అండి. కుంకుడుగాయలతో అయితే ఇంకా హెయిర్ మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. కుదుళ్ళ కాడ నుంచి మొత్తం మంచిగా క్లీన్ చేస్తుంది కుంకుడుగాయలతో. కుంకుడుగాయలు అలవాటు లేనప్పుడు అంటే లేని వాళ్ళమైతే ఇలా షాంపూ యూస్ చేయండి. కొంచెం హరీబరీగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే షాంపూ యూస్ చేసుకోండి. కుంకుడుగాయలు అయితే చాలా బెస్ట్ అండి, బట్ నేనైతే షాంపూ యూస్ చేస్తాను. చిన్నప్పుడు కుంకుడుకాయలు యూస్ చేసేవాళ్ళం. ఇంకా ఈ బిజీ లైఫ్లో కుంకుడుకాయలు అంటే నేను ఎప్పుడు కుంకుడుకాయలతో చేయలేదండి ఇంతవరకు. అందుకని నాకు తెలియదు కుంకుడుకాయలతో పోసుకోవటం ఎలా అని. చిన్నప్పుడు అంటే మమ్మీ వాళ్ళు పోసేవాళ్ళు కాబట్టి ఓకే. మమ్మీ హ్యాండ్లో నుండి హెయిర్ పోయింది అంటేనే ఇంకా హెయిర్ రాలటం స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో అందుకని చెప్తున్నాను, కుంకుడుకాయలు వాడతాము అనుకునే వాళ్ళు ఆ ఉడికే టైంలోనే మీకు ఈ హెయిర్కి ఎంత సరిపోతుందో అన్ని కుంకుడుకాయలు కూడా వేసేసుకోండి. ఇంకా అప్పుడు షాంపూ కలపాల్సిన అవసరం ఉండదండి. లేదండి కుంకుడుకాయ అలవాటు లేదు అనుకున్న వాళ్ళు ఇలాగా షాంపూ కలిపేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ చూడండి, నేను హ్యాండ్ పెట్టగలుగుతున్నానంటే అంత గోరువెచ్చగా ఉండాలి, వాటర్ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. హెయిర్కి మసిలే వాటరు, బాగా హీట్ వాటర్ వేయొద్దు. చూడండి ఎంత జిగురుగా అనిపిస్తుందో, మీ హ్యాండ్కే తెలుస్తుంది. ఇట్లా చాలా జిగురుగా ఉంటుందన్నమాట మీరు ఇప్పుడు రెడీ చేసుకున్న అది లిక్విడ్. సో దాంట్లో షాంపూస్ కలుపుకొని ఇప్పుడు హెడ్ బాత్ చేసి మీకు చూపిస్తానండి. హెడ్ బాత్ చేశాక ఎలా ఉంది హెయిర్ అనేది కూడా మీకు కంపల్సరీ చూపిస్తాను నేను. అండ్ మీరు కూడా ఇలానే చేయండి, చేసి రిజల్ట్ ఎలా ఉందో కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్ అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ హెడ్ బాత్ చేసి వచ్చానండి, చూడండి ఎంత షైనీగా ఉందో, ఎంత షైనీగా అనిపిస్తుందో హెయిర్ మీకు. అండ్ తడి మీద ఉంది కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ నేను కోంబ్ చేస్తున్నప్పుడు అండ్ ఆ వీడియో కూడా పెడతాను, జడ వేసుకొని కోంబ్ చేస్తున్నప్పుడు. అండ్ మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే ఒక మ్యామ్ చెప్పారు క్లియర్ వీడియోస్ పెట్టండి, మొత్తం నాకు ఎండ్ వరకు మొత్తం ప్రొసీజర్ పెట్టమన్నారు. అందుకనే
ఇంకా ప్రతిదీ బిట్ బిట్ చూపిస్తున్నానండి. ఇలా మీరు మంత్‌కి ట్వైస్ చేయండి. వీక్లీ చేస్తే అయితే ఇంకా మంచిది. ఇదంతా కొంచెం ప్రొసీజర్ ఉంది కాబట్టికి ఇంత టైం మా వల్ల కాదు అనుకుంటే కనీసం 15 డేస్‌కి ఒక్కసారి ఇలా చెయ్యండి. మీ హెయిర్ గ్రోత్ బావుంటుంది అండ్ హెయిర్ ఎప్పుడు సిల్కీగా ఉంటుందండి. కంపల్సరీ ఈ టిప్ యూజ్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇలాంటి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ హెయిర్ కేర్‌కి, స్కిన్ కేర్‌కి సంబంధించి టిప్స్ చెప్తూ ఉంటాను నేను. మీకు నచ్చినట్లయితే నాకు ఒక్కసారి మీరు యూజ్ చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ హెయిర్ పెరగాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయకుండా ఉండటం బెస్ట్ అండి. హెయిర్ డ్రైయర్ వల్ల చాలా చిట్లిపోతుందండి హెయిర్. అండ్ చిట్లటం వల్ల ఏంటంటే హెయిర్ పెరగదు, గ్రోతింగ్ అక్కడే ఆగిపోతుంది. సో మీకు టైం ఉంది అనుకున్నప్పుడు ఇలా టవల్ పెట్టేసి కాటన్ టవల్తో ఇలా చిన్నగా ఇలా చిన్న బేబీస్కి తుడుస్తాం చూడండి, అలాగ మీ హెయిర్ని తుడుచుకోండి. ఎందుకంటే హెయిర్ ఊడటం ఈజీ, రావటం కష్టం. అదొక్కసారి ఆలోచించుకొని చిన్నగా అలా చిన్నగా కింద వరకు ఇలా మంచిగా చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుందండి. టైం ఉంది ఇంట్లో ఉండే వాళ్ళమైతే అలా చిన్నగా చేసేసుకొని కొంచెం క్లిప్ పెట్టేసుకొని కాసేపు అలా ఫ్యాన్ గాలికి ఉంచేస్తే ఆరిపోతుందండి. లేదు అంటే డాబా పైకి వెళ్ళేసి కొంచెం ఎండలో కొంచెం సేపు ఉంచేయండి. అంతేకాని హెయిర్ డ్రైయర్ యూస్ చేయకండి. ఇంకా తప్పదు, వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పించి ఊరికే హెయిర్ డ్రైయర్ యూస్ చేయమాకండి. ఇలా చిన్నగా తుడుచుకోవటం వల్ల ఏంటి అంటే మీకు మొత్తం కాటన్ టవల్తో తుడిచేస్తే మొత్తం వచ్చేస్తుందండి, మీకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఉంటే ఎండిపోతుందండి. ఫుల్గా ఎండిపోయాకనే అంటే ఆరిపోయిన తర్వాతనే మీరు కోంబ్ చేయాలండి. ఇట్లా తడి మీదనే కోమ్ చేస్తే ఏంటి అంటే అప్పుడే సెల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి హెడ్కి, హెడ్ బాత్ చేసినప్పుడు. సో మనం అలా తడి మీదే కోమ్ చేస్తే ఏమవుతుంది అంటే హెయిర్ మొత్తం రాలిపోతుందండి, కుదుళ్ళ కానుండి వచ్చేస్తుంది. అందుకనే హెడ్ బాత్ చేయంగానే కోమ్ చేయకూడదు, కొంచెం ఆరనివ్వండి. మొత్తం హెయిర్ అంతా మీకు ఆరిన తర్వాత మాత్రమే కోమ్ చేసుకోండి. అండ్ హెయిర్ డ్రైయర్ అయితే స్ట్రిక్ట్లీ నో అనే చెప్తాను నేను. సో హరీబరీలో ఉన్నాము, ఆఫీస్కి వెళ్ళాలి అన్నప్పుడు కంపల్సరీ అనుకున్నప్పుడు తప్పించి మామూలు అప్పుడైతే కొంచెం ఆ పని ఈ పని చేసుకుంటా అయినా హెయిర్ కొంచెం డ్రై చేసుకోవచ్చండి. కొంచెం ఎర్లీగా లేసి షాంపూ చేసేసి మనం పని చేసుకుంటున్నా హెయిర్ ఆరిపోతుందండి దాదాపు. సో ఫ్యాన్ కింద అలా పెట్టేసుకొని హెయిర్ డ్రై చేసుకోండి. చిట్లితే కూడా అంత హెయిర్ గ్రోత్ ఉండదండి. చూడండి చాలా వరకు ఎంత పొడి అయిందో, ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు తుడిస్తే చూడండి ఎలా ఉందో. కొంచెం టైం పట్టుద్ది, బట్ ఇంట్లో ఉండే వాళ్ళైతే చేసుకోండి ఇలాగా చిన్నగా. అండ్ ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఇంకా తప్పదు కాబట్టి కోమ్ చేసుకోండి. అంటే డ్రైయర్ పెట్టేసుకొని కోమ్ చేసేసుకోవచ్చు. అంటే హెయిర్ డ్రై అయినాక మాత్రమే కోమ్ చేయండి. అండ్ నేను ఫుల్గా చూపిస్తానండి హెయిర్ కోమ్ చేసేది. హెయిర్ డ్రై అయ్యాక నేను చూపిస్తానండి. హెయిర్ కోమ్ చేస్తాను, చేసి హెయిర్ జడ వేసుకొని మీకు చూపిస్తానండి. మీకు షైన్ ఎలా ఉంది అనేసి, హెయిర్ షైనీ స్మూతీగా ఉందండి, నాకైతే చాలా సిల్కీగా అనిపిస్తుంది. మీరు కంపల్సరీ యూస్ చేసి నాకు రిజల్ట్ మాత్రం షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ టిప్స్ మీకు ఏమన్నా యూజ్ అవుతాయి, ప్రతి ఒక్కరికి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనే అనుకుంటున్నాను నేను. సో ఇలా మీరు ఎవ్రీ మంత్లీ వన్స్ అన్నా మంత్లీ ట్వైస్ చేస్తే చాలా బెస్ట్ అండి. అండ్ హెయిర్ మొత్తం మంచిగా డ్రై అయిపోయిందండి. చూడండి హెయిర్ ఎలా షైనీ అండ్ సిల్కీగా ఉందో, చాలా బాగుందండి హెయిర్ మాత్రం. నాకైతే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో, చాలా షైన్ ఉందండి. నేను అందుకే మీ ముందే చూపిస్తున్నాను. మొత్తం ఆరిపోయాక చూడండి ఎంత నీట్గా ఉందో. కోమ్ చేస్తున్నా చూడండి ఎంత ఇట్లా ఫ్లో అవుతుందో చూడండి, మీకు షైన్ ఎట్లా అవుతుందో చూడండి హెయిర్ని.
అండ్ నేను మొత్తం కోమ్ చేసుకున్నానండి. అండ్ ఒక 10 అన్ని హెయిర్ ఊడితే పర్లేదండి, అంతకంటే ఎక్కువ ఊడకూడదు. సో చూడండి, షైనీగా ఉంది హెయిర్ మాత్రం. అండ్ కంపల్సరీ మీరు చెప్తున్నాను కదండి, చూడండి ఒక్కసారి కోమ్ చేసేస్తే చిక్కు కూడా పడట్లేదు. అంటే మీకు ఎంత సిల్కీ అయిపోద్ది హెయిర్ అనమాట. బ్లాక్ అండ్ సిల్కీగా నాకైతే చాలా ఈ రెమెడీ యూస్ చేస్తున్న కాడ నుంచి నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గిందండి. నేనైతే ఇలానే యూస్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా యూస్ చేయండి. అండ్ మినిమం 6 మంత్స్ వాడాల్సిందే అండి. వన్స్ ట్వైస్ అంటే ఒక్కసారి 2 సార్లు వాడేసి రిజల్ట్ రాలేదు అని చెప్పొద్దు. కంపల్సరీ 6 మంత్స్ కంటిన్యూగా వాడండి. వీక్లీ ఇలా చేయండి. లేదు కుదరట్లేదు అంటే 15 డేస్కి వన్స్ అయినా ఇలా చేయండి. కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. ఇంకా కొందరు అంటారు ఆనియన్ ఆయిల్ అండ్ కరివేపాకు వేయొచ్చు కదండి మేడం, ఇన్ని ఆకులు వేస్తున్నామని. ఆనియన్ ఆయిల్ కానీ కరివేపాకు కానీ ఇందులో యూస్ చేయకండి. అండ్ ఆనియన్స్ కూడా వెయ్యకండి, ఎందుకంటే మీకు హెయిర్ స్మెల్ వేరేగా వస్తుంది. సో వద్దండి. ఇప్పుడు హెయిర్ స్మెల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. హెయిర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ చూడండి అంత కొంచెం ఊడిందండి నాకు ఇప్పుడు హెయిర్ వచ్చేసి. అంత స్ట్రాంగ్ అయిపోతుంది. మీకు కావాలి అంటే 6 మంత్స్ వాడేసి రిజల్ట్ చూపించండి నాకు. అండ్ చూడండి ఎంత షైన్ ఉందో. అండ్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసారు కదా, మీలో ఎంతమందికి నేను చేసిన ప్రొసీజర్ నచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ కంపల్సరీ మీరందరూ కూడా ఇది యూస్ చేయండి. బట్ మీరు యూస్ చేసింది ఓన్లీ వన్స్, ఒకసారి 2 సార్లు యూస్ చేసి రిజల్ట్ రాలేదని చెప్పమాకండి. నేను చెప్పిన విధంగా అన్ని పాటిస్తూ 6 మంత్స్ టు 1 ఇయర్ 6 మంత్స్ టు 1 ఇయర్ కంపల్సరీ ఇవి 6 మంత్స్ అయినా యూజ్ చేయండి. అప్పుడు రిజల్ట్ చెప్పండి. నాకు 1-2 టైమ్స్కి అయితే రిజల్ట్ అంతా ఏం కనిపించదు. బట్ 6 మంత్స్ యూజ్ చేశాక మాత్రం డెఫినెట్గా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే నేను ఎవ్రీ టైం పాటిస్తున్నాను. నా హెయిర్ అందరు అడుగుతున్నారు. సో నేను అందుకని చెప్తున్నాను. ఈ బ్యూటీ టిప్స్ కానీ హెయిర్ టిప్స్ కానీ చెప్పాలని డిసైడ్ అయ్యాను. చాలామంది అడిగారు. సో అందుకని ఇలా చెప్తున్నాను అనమాట. మీరు మినిమం 1 ఇయర్ టు 6 మంత్స్ 6 మంత్స్ మినిమం వాడండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీలు వ్లాగ్స్ తెలుగు. అండ్ మీ అందరికీ నచ్చినట్లయితే మీ అందరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి ప్రతి ఒక్కరికి. బాయ్.